మీరు ఎక్కడ పోయినప్పటికీ నేను వెంట ఉన్నాను. You may go anywhere, Bhagavan is with you. మీకు ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా నేను చూసుకుంటాను. Bhagavan will take care of all your difficulties. ధైర్యంతో దైవం యొక్క భావమును మీరు అభివృద్ధి పరచుకొని సేవల్లో పాల్గొనండి. With all the courage and divine thoughts to serve the society. కొన్ని నష్టములైనా కూడా పర్వాలేదు, మీరు సహించుకొని సేవలు మానుకోకుండా ఉండండి. You may suffer certain losses but never give up service. హ్యాపీ హ్యాపీ ఏది హ్యాపీ? We say happiness. What is that happiness? జీవితంలో ఏది హ్యాపీ లేదు. Nothing is happiness. అంత అప్పటికప్పటికి వస్తుంది, అప్పటికప్పుడు అంత పాసింగ్ క్లౌడ్స్. Things come then and there itself and they pass on. కానీ పర్మనెంట్ అనేటువంటి హ్యాపీ ఒక దైవత్వంతో మాత్రమే ఉంటుండాలి. The permanent happiness is with God only. ఇది హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్. It is a connection heart to heart, love to love. ఇదే మీరు పెంచుకోవాలి. This you should develop. ఇది మీ యొక్క నిజమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులకు సరైన నిదర్శనం. This is the true proof of your devotion and sincerity. స్వామి యొక్క ఆశీర్వాదములు అమితంగా ఉంటున్నాయి. మీరు సుఖంగా, శాంతిగా, ఆనందంగా భక్తి ప్రపత్తులతో జీవించి దేశానికి సరైనటువంటి యొక్క సేవలు చేయాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విమర్శిస్తున్నాను. You have Bhagavan's blessings in abundance. Bhagavan wants you to lead a peaceful, happy, blissful life and grow in sincerity, devotion and steadfastness and brings his divine discourse to a close. సత్యభావము, నిత్య తత్వము అనేటువంటిది ఇది పారమార్థికం నుంచి ఉండాలి. But the content, that which is eternal truth, నేను పాడుతున్నాను, I sing, కానీ నోటితో కాదు పాడేది, not singing with the mouth. హృదయంతో పాడుతున్నాను అనే హృదయం అనేటువంటి యొక్క సముద్ర స్థాయిని మనం తీసుకోవాలి. We should take the position of a heart, which is the sea. అక్కడనే ఏ విధంగా పాడినప్పటికీ శ్రవణానందంగా ఉంటాయి. When you sing wholeheartedly, it will be melodious. ఆ హృదయమే సముద్రము. That heart is the sea. కనుకనే భగవంతుడు హృదయవాసి అన్నాడు. So God dwells in our heart. అది ఎట్ట ఉండాలి? How should it be? ప్లస్ దయా హృదయం. With daya, hridaya. దాన్ని కంపాషన్ అన్నారు. That's called compassion. కైండ్ అని, మ్యాన్ కైండ్ అన్నారు. We also say mankind. కానీ మ్యాన్ అనేటువంటి వాడు ఎట్ట ఉండాలి? How should be a man? కైండ్ తో కూడి ఉంటుండాలి. He should be kind. అప్పుడే దీనిని మ్యాన్ కైండ్ అని చెప్పడానికి వీరవుతుంది. Then you can say mankind. కానీ మ్యాన్ కనిపిస్తున్నాడు కానీ నో కైండ్నెస్. But today we see man, but there's no kindness. దీన్ని మ్యాన్ కైండ్ అని ఎప్పుడు చెప్పడానికి వీరవుతుంది. How do you say it's mankind? కనుకనే ఈ కరుణతో కూడినటువంటి హృదయమే మ్యాన్ కైండ్. The heart with kindness is mankind. కనుక భగవంతుడు ఏ క్షేత్రంలో ఉంటున్నాడు, ఏ తీర్థయాత్ర ఎందు ఉంటున్నాడు, ఏ యొక్క మందిరం ఎందు ఉంటున్నాడు అని ఏమాత్రం మనం విశ్వసించకూడదు. Never think that God is present in Freedom Center or a సర్వత్రా ఉంటున్నాడు, కానీ అతని శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్ హృదయమే. God is everywhere. The permanent address is our heart. ఒకనొక సమయంలో నారదుడు కూడా విష్ణువుని ప్రశ్నించాడట. Narada has put a question to Lord Vishnu. స్వామి, Swami, నేను త్రికాలం యందు సంచరిస్తున్నాను. I move all the three times. దేశంలో జరిగేటువంటి మంచి చెడ్డలంతా కూడా గమనిస్తున్నాను. I also observe good and bad. కానీ అప్పుడప్పుడు తమను తమకి ఇదంతా రిపోర్ట్ చేయాలని ఆశ ఉంటుండాలి. But now and then I want to report. అయితే However, మీరు ఎక్కడ ఉంటారో? where you will be? కైలాసం అంటున్నారు, They say Kailas. వైకుంఠం అంటున్నారు, వైకుంఠం. స్వర్గం అంటున్నారు. Heaven. ఇవన్నీ కూడా నువ్వు ఎక్కడ ఉంటున్నాయో ఏమిటో నాకు తెలియదు. Where are they? I do not know. అప్పుడు చెప్పాడు నారాయణ, Then Narayana said, మద్భక్తః యత్ర గాయంతి తత్ర శిష్టామి నారద. Narada, వైకుంఠము, కైలాసము, స్వర్గము ఇవన్నీ కూడా బ్రాంచ్ ఆఫీసులు. Vaikuntha, Kailasa, their branch offices. కానీ హెడ్ ఆఫీసు నా హృదయమే. భక్తులు ఎక్కడ నుండి స్మరిస్తుంటారో అక్కడ నేను నివసిస్తుంటాను. Heart is my residence address. ప్రతిష్టామి నారద. నేను వశామి అని చెప్పలేదు, ప్రతిష్టామి నారద. అక్కడే నేను ప్రతిష్ఠించుకుంటాను. He says that he installs himself there. చూచారు, భగవంతుడు తన హృదయం నుండే ఉంటుండగా భక్తుడు ఎక్కడెక్కడికో వెతుకుతూ పరిగెత్తుతున్నాడు. When God is in the heart, you are in search of God elsewhere. అయితే However, ఆ భజన కానీ ఆ ప్రార్థన కానీ స్వచ్ఛమైనటువంటి హృదయంతో
నిర్మలమైనటువంటి భావంతో నిస్వార్థమైనటువంటి క్రియలతో జరపటం లేదు. However, pray, we don't sing with pure heart. గాలిని తీసుకోవటం, గాలిని విడిచడం, Inhalation and ఈ exhalation. మూడు విధమైనటువంటి పేర్లతో జరుగుతూ ఉంటుంది. It goes by in three names. పూరకము, రేచకము, కుంభకము అని. The three are Puraka, Rechaka and Kumbhaka. పూరకమనగా పూరించటము, గాలిని తీసుకోవటము, దీన్ని పూరించుకోవటం. Puraka meant filling, inhalation. తిరిగి రేచకమనగా గాలిని వదలటం. Rechaka meant exhalation, leaving out. కుంభకమనగా పూరించినటువంటి గాలిని కమ్మింప చేసుకోవటం. Kumbhaka meant retaining, holding that breath. ఇది ఏ రీతిగా జరగాలి? How should it happen? కేవలము ఒక విధమైనటువంటి గురువు, అనుభవమైనటువంటి గురువు లేకుండా గ్రంథాలు చదివి మీరు ఈ పనిలో ప్రయత్నం చేయకూడదు. You should never do that by just reading the book without the help of చాలా expert ప్రమాదం. teacher. It's dangerous. మనం ఒక గడియారాన్ని పెట్టుకొని Keeping clock there, ఎంతసేపు మనం గాలిని పూరించుకుంటున్నాము, తీసుకుంటున్నాము, దాన్ని చక్కగా గుర్తించాలి. we should also notice clearly the time you take for inhalation. ఎంతసేపు నీకు సాధ్యమైతే అంతసేపు చేసుకోవచ్చు. ఇంతే చేయాలని ఒక ఇదేమి లేదు. There's nothing like any kind of limit like అయితే that. ఎంతసేపు నీవు పూరించినావో అంతసేపు కుంభకం చేయాలి, నిలబెట్టుకోవాలి. The time taken for inhalation also should be the same for ఎంతసేపు retention. నిలబెట్టుకున్నావో అంతసేపు దీన్ని వదలాలి. The time you take for retention should be taken ఈ for మూర్ఖులు exhalation. సమకాలంలో ఉంటుండాలి. All these three should be equal. చూడు తీసుకుంటున్నావు, ఈ విధంగా ఎంతసేపు తీసుకున్నావో అంతసేపు నిలబెట్టుకొని అంతసేపు తిరిగి నిన్ను వదలాలి. Therefore, the time taken for inhalation, the time taken for retention, ఈ time విధంగా for exhalation సమకాలంగా same. తీసుకున్నప్పుడు ఆయాసపడకూడదు. When you do so, you should never అది grasp కూడా for it. సహజంగానే ఉండాలి. That should be natural. ఇది క్రమక్రమేణా అభ్యాసం చేసి Practicing it slowly, తదుపరి ఒకవైపునే గాలి తీసుకోవాలి. ఒకవైపునే గాలి తీసుకొని మరి ఒకవైపునే మాత్రమే ఇంకొక వైపున వదలాలి. you should inhale through one nostril, exhale through another nostril.